ఒంగోలు జాతి పశు పోషకులు ఆర్కే బుల్స్ అధినేత అత్తోట శివరామకృష్ణ చౌదరి గారి యొక్క ప్రముఖ ఒంగోలు జాతి వృషభరాజము లక్షల మంది అభిమానులు సొంతం చేసుకున్నటువంటి సింహ ఇక లేదు. అనారోగ్య పరిస్థితుల్లో అనారోగ్యం కారణంగా సింహ శివైక్యం పొందింది. అభిమానులకు బాధాకరమైనటువంటి ఎంతో దుఃఖాన్ని కలిగించేటువంటి విషయం ఇది. సింహ పరాక్రమం, సింహ పౌరుషం, సింహ గంభీరంగా తల ఎత్తుకొని కోర్టులోకి వచ్చే ఆ నడక, ఆ గాంభీర్యము, ఆ పౌరుషము, ఆ పరాక్రమం, ఆ శక్తి సామర్థ్యాలు చిన్న వయసు నుంచి తన యొక్క ఉత్తమ ప్రదర్శనలు చూసినటువంటి అభిమానులకు తీరని లోటు, బాధాకరమైన విషయం. ఇది సింహ లాస్ట్ పందెం, వెలుగొండ ఆఖరి పందెం. మనమే లైవ్ ఇచ్చింది అక్కడ. సింహ ఆఖరి పందెంగా ప్రకాశం జిల్లా వెలుగొండలో పాల్గొన్నటువంటి సందర్భంలో తీసిన కోర్టు ఎంట్రీ వీడియో ఇది. ఇది మాత్రమే నా దగ్గర ఉన్న చిన్న బిట్టు. ఇదే సింహ యొక్క ఆఖరి పందెం కూడా. సింహ వెలుగొండలో ఆఖరి పందెంగా నడిచినటువంటి ఆ యొక్క కాంపిటీషన్ లైవ్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇది మనకి వాళ్ళు ఇచ్చినటువంటి చిన్న బిట్టు. ఇది సింహ ఒక 2 నెలల కిందట డేటాకు తీసుకెళ్లారు, అంటే వాకింగ్కి తీసుకెళ్ళినప్పుడు తీసిన చిన్న వీడియో బిట్ ఇది. చక్కగా హెల్తీగా ఉన్నటువంటి ఒక 2 నెలల కిందట తీసినటువంటి ఫుటేజ్, వారు ఇచ్చినటువంటి ఫుటేజ్ ఇది. సింహకు సంబంధించిన ఎలాంటి వీడియోస్ కూడా నా దగ్గర లేవు, ఎందుకంటే వన్స్ అప్లోడ్ చేసిన తర్వాత వాటిని ఈ గ్యాలరీలో స్టోరేజ్ దృష్ట్యా డిలీట్ చేస్తూ ఉంటాను. యాక్చువల్గా మీకు అందరికీ తెలుసు, మన ఛానల్ నుంచి ఎద్దులు శివైక్యం పొందిన సన్నివేశాలను చూపించదలుచుకోలేదు. మీకు తెలుసు, గత 2 సంవత్సరాల నుంచి కూడా నేను చూపించట్లేదు. యాక్చువల్ మార్నింగ్ తెలిసిన వెంటనే వచ్చాను ఇక్కడికి, ఆర్కే బుల్స్ ఈ షెడ్కి వేటపాలెం, కానీ తీయదలుచుకోలేదు. కానీ వాళ్ళు ఇది ఎందుకు తీస్తున్నాను అంటే, అది కూడా నాకు అయిష్టంగానే తీస్తున్నాను. మన దగ్గర ఓల్డ్ ఫుటేజ్ ఏం లేదు, సింహాకు సంబంధించిన ఓల్డ్ ఫుటేజ్ వీడియోస్ ఏం లేవు. వాళ్ళని కూడా అడిగాను, వాళ్ళ దగ్గర కూడా ఏం లేవు. అందుకని మీకు జస్ట్ చూపించాలన్న ఉద్దేశంతో మాత్రమే చూపిస్తున్నాను, వీడియో తీస్తున్నాను. యాక్చువల్ ఐ డోంట్ లైక్ దిస్ వాట్ ఎవర్. మన ఛానల్ నుంచి ఇలాంటి వీడియోస్ని ఏ ఎద్దుది కూడా చూపించదలుచుకోలేదు. ఎందుకంటే ఒంగోలు జాతి వృషభరాజములు తలెత్తుకొని గంభీరంగా పౌరుష పరాక్రమాలతో బండల్లాగినటువంటి ఎద్దులు, అవి చనిపోయిన దృశ్యాలు, హృదయాన్ని కలిచివేసే దృశ్యాలని చూపించడానికి నేను చాలా మనసు కష్టంగా అనిపించి 2 సంవత్సరాల నుంచే నేను ఆపేశాను ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేయడం మన ఛానల్ నుంచి. సో ఇక్కడ ఏ ఫుటేజ్ కూడా సింహాకు సంబంధించింది నా దగ్గర లేకపోవడం వల్ల ఆర్కే గారి టీం దగ్గర కూడా అడిగాను, వాళ్ళ దగ్గర ఏం లేవు లైవ్లో ఉన్నటువంటి ఫుటేజ్. అందుకోసమే మాత్రమే ఇది చూపించాల్సి వస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లో మీకోసం, సింహ అభిమానుల కోసం చూపించాల్సి వస్తుంది. చూపిస్తున్నాను. లాస్ట్ రైట్స్ ఆఫ్ సింహ పొసెషన్. కరెక్ట్గా లాస్ట్ ఇయర్ అన్నంబొట్లారిపాలెంలో కాంపిటీషన్లో సింహ యొక్క పరాక్రమం గంభీరంగా తలెత్తుకొని నడుచుకుంటూ కోర్టులోకి వచ్చిన దృశ్యాలని మన ఛానల్ నుంచి షేర్ చేశాను మీకు. మళ్ళీ అన్నంబొట్లవారిపాలెం కాంపిటీషన్కి దిగుతుందేమో అని ఆశించాను, కానీ ఇలాంటి పరిస్థితి జరిగింది. ఎందుకు జరిగింది? లాస్ట్ 1 వీక్ నుంచి మోషన్స్ అవుతున్నాయి. డాక్టర్ వెంకటరెడ్డి గారికి చూపించారు, కానీ అది మోషన్స్లో బ్లడ్ కూడా పడిందంట. వైరస్ ఏదో ఇన్ఫెక్షన్ అని చెప్పారంట. ట్రీట్మెంట్ చేశారు, కానీ ఫలితం దక్కలేదు. ఈరోజు తెల్లవారుజామున 3:30కు నిలబడినట్టు పడిపోయింది. మళ్ళీ లేపారు, లేపిన తర్వాత లేచి నించుంది, మళ్ళీ పడిపోయింది. అలా 2-3 సార్లు జరిగిన తర్వాత ఇక మార్నింగ్ 8:30 ఆ టైంలో ఇలా జరిగింది. సింహ అభిమానులకు చాలా విషాదకరమైనటువంటి విషయం ఇది. సింహాన్ని ఇలా చూడాల్సి వస్తుందని ఎవరో ఊహించి ఉండరు.
సింహ కాళ్ళు నొప్పులు తగ్గినాయి, కాళ్ళు చక్కగా నడుస్తుంది, బాగుంది అనుకున్నారు. బేడాలు స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. యాక్చువల్గా కాళ్ళ నొప్పులు కూడా తగ్గిపోయి చక్కగా వాకింగ్ అది బాగుంది. ఒక వారంలో చిన్నగా లైట్ బేడాలు స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. అంతలోకి మోషన్స్ స్టార్ట్ అయినాయి. వెంటనే డాక్టర్ని సప్పిడి వెంకటరెడ్డి గారిని పిలిపించారు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. మోషన్లో బ్లడ్ పడింది. ఆ బ్లడ్ కూడా చాలా కొంచెం ఇన్ఫెక్షన్గా ఉందని చెప్పారంట. బ్లడ్ ఆగిపోయింది, మోషన్స్ మామూలుగా అవుతున్నాయి. ఫుడ్ తీసుకుంటుంది. పడిపోయే ముందు ఈరోజు కూడా పడిపోయే టైంలో కూడా మేత మేస్తుంది, నీళ్లు తాగుతుంది, అంతా బాగానే ఉంది. లోపల ఆర్గాన్స్, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్, ఇంటెస్టినల్ అంటే పొట్ట లోపల ఏదైనా సమస్యలు, ఇన్ఫెక్షన్ ఏదో జరిగిందని చెప్పారంట. సో ఇక 2 సార్లు 3 సార్లు పడిపోయి కింద లేచి నిలబడాలని ట్రై చేసి అలా పడిపోయింది ఈరోజు తెల్లవారుజాము నుంచి. పశువులకి కడుపులో లోపల ఏమైందో తెలియదు. అవి నోరు లేని మూగజీవులు, చెప్పలేవు. అది ఏం జరిగిందని తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో మన వెటర్నరీ వైద్యం కూడా ఉంది. పశువులకు సంబంధించినటువంటి సమస్యలు ఎలాంటివి ఏంటి అనేది, అనారోగ్య సమస్యల గురించి పూర్తిగా అవగాహన చేసుకొని తగిన వైద్యం అందించే పరిస్థితి కూడా లేదు. ఇలాంటి ఎంతో విలువైన ప్రముఖమైనటువంటి ఒంగోలు జాతి వృషభ రాజాలు ఎద్దులు ఇలా పోతూ ఉన్నాయి. ఇది చాలా బాధాకరమైన విషయం. ఈ యొక్క ఫీల్డ్ని, ఈ యొక్క పోషణని ప్రభుత్వాలు కూడా, ఏ ప్రభుత్వం కూడా గమనించట్లేదు, ఏ ప్రభుత్వం కూడా శ్రద్ధ చూపించట్లేదు. ప్రత్యేక సంరక్షణ, ప్రత్యేక వైద్యాలు కానీ అందుబాటులో లేవు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నో ఎద్దులు ఇలా కనుమరుగైపోతూ ఉన్నాయి. సో ఇలాంటి బాధాకరమైన పరిస్థితి మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉంది. సింహాన్ని ఇలా వీడియో తీయడం నాకు ఇష్టం లేదు. యాక్చువల్గా 100% కేవలం మీకోసం, అభిమానుల కోసం, సింహ అభిమానుల కోసం, ఎక్కడో సుదూర ప్రాంతాల్లో ఉన్న మీరు సింహాన్ని కడసారిగా ఒకసారి చూస్తారనే ఒక మీ కోరిక కోసమే ఈ వీడియో తీయడం జరుగుతుంది. సో మళ్ళీ అయితే ఇలాంటివి తీసే ఉద్దేశం అయితే లేదు. సో ప్రస్తుత పరిస్థితి ఇది. ఆర్కే బుల్స్ వేటపాలెం వారి షెడ్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా ఊరేగింపు ఇవి కూడా నేను తీయదలుచుకోలేదు. సింహ పరాక్రమం కొనసాగాలని, సింహ ప్రదర్శనలో తన యొక్క పౌరుషాలను చూపించాలని నేను భావించాను లాస్ట్ ఇయర్ అన్నంపట్ల వారి కాంపిటీషన్ టైంలో. కానీ సింహకు దెబ్బ మీద దెబ్బ జరుగుతూనే ఉంది. చిన్న వయసులో నుంచి 2 పళ్ళ విభాగం నుంచి తన యొక్క ప్రదర్శనను, ఉత్తమమైన ప్రదర్శన ఇస్తూనే వచ్చింది. సింహ రాక కోసం అభిమానులు ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉండేవారు, ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటారు. జయ ధ్వానాలు, హర్షధ్వానాలు, ఈలలు, కేరింతలు, గోళ్ళ మధ్య సింహ కోర్టులో అడుగు పెడుతుంటే ఆ సన్నివేశం అది కన్నులారా వీక్షించాల్సిందే, మనసు పొంగిపోతుంది. అలాంటి సన్నివేశం ఎన్నిసార్లు చూసినా కూడా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. సింహ రాక, సింహ అరంగేట్రం కోర్టులో తిరిగి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసే అభిమానులకు బాధాకరమైన విషయం. ఏదైనా సరే సింహ ఇక లేదు. సింహ ఆ శివలోకానికి చేరింది, శివైక్యం పొందినటువంటి విషయం మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో మీకు చూపిస్తున్నాను.